రెడ్డి గారు ఏదైనా అనుకున్నా ఈ రోజున మీరు ఎన్ని కుమ్మక్కలు చేయాలనుకున్నారు, జనసేన టీడీపీని విడదీయాలనుకున్నారు, చాలా బాండ్ అయింది. మళ్ళీ బీజేపీని కూడా మాతో కలవనివ్వకుండా మీరు చేసిన ఎత్తుగడలన్నింటిని కూడా మీ సమాధానం చెప్పాం. ఎస్ మేము ఎదుర్కొంటున్నాం. మీరు ఎక్కడైతే ఏ రకంగా అయితే ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో ఏం మాట్లాడాడు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. మీరేం మాట్లాడతారు నేను చెప్తానండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ వచ్చే ప్రభుత్వం మాది, ఖచ్చితంగా మేము 25 ఎంపీలు మేము గెలుస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. జనసేన టీడీపీకి మీరు సపోర్ట్ చేయొద్దు, వాళ్ళ పొత్తులో మీరు ఉండొద్దన్న రకంగా మీరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మాకు తెలుసు. కానీ దానికి అమిత్ షా గారు మోడీ గారు గేట్ నుంచి అవతల వెళ్ళిపోని చెప్పారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే కచ్చిప్పు కూడా ఎవరు ఇవ్వలేదంట, ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఎందుకంటే ఒకటి సార్, ఇక్కడ ప్రజలు ఒకటైతే రెడీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమిని కల్పించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా లక్ష్మణ్ గౌరవప్రదమైన పొత్తులో భాగంగానే మేము ముందుకు వెళ్తాం, గౌరవాన్ని నేను కాపాడుతాను పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటున్నారు. 150 రోజులు అయింది, ఇప్పుడు కొంచెం క్లారిటీ లేదు. ఎన్ని సీట్లు మీకు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ కాదు మీ అంచనా, మీ అభిప్రాయం. ఒక్క నిమిషం సార్, అంచనాగా నీ చెప్పే ఇప్పుడైతే పార్టీ పరంగా కొన్ని నిబంధనలు మాకుంటాయి. అంచనాగా నీ చెప్పే స్థాయిలో ఇప్పుడు లేను. ఒక 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారే అప్పుడు వాళ్ళే చెప్తారు. 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నోటుదారు. ఎందుకంటే మీ చెప్పడం లేదండి, నేను అవనాయండి శాఖర్ రెడ్డి ఎవరు ఉంటుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈసారి మీ మాత్రం దాదాపుగా 90 నుంచి 1 కోటి ఓట్లు అయితే మాకు పడతాయి సార్. కోటి ఓట్లు డెఫినెట్గా పడతాయి. అది మా బలం. ఎందుకంటే ఈ రోజున జనసేన గ్రాఫ్ ఏ విధంగా పెరిగిందో మీకు తెలుసు. మాకు కిందసారి 7 నుంచి 8% ఓట్లు పడితే ఈసారి 30% వరకు కూడా ఎగబాకం అంటే అత్యక్తి కాదు. ఎందుకంటే ఖచ్చితంగా రాసుకోండి వర్మ గారు, రేపొద్దున టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ఈ కూటమిలో 160 పైకి సీట్లు కొడతాం. జగన్మోహన్ రెడ్డి గారు 15కా 12కా 10కా 5కా దేనికన్నా ఆయనే ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే వైనాట్ పులివెందులని మేము బయలుదేరుతున్నాం. వైనాట్ పులివెందులకు కూడా ఖచ్చితంగా మేము గెలుస్తాం. కాదండి, ఆ 15 ఎందుకు వదిలేశారు? వాళ్ళు అయితే ఆ 15 కూడా వదలలేదు. వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు. 165 ఎందుకు ఆగిపోతారు? మీరు 170 చెప్పండి, ఏముంది? 175 వాళ్ళకిలాగా మేము సార్ మేము అన్నం తింటున్నాం సార్. వాళ్ళు ఏం తిన్నారో వాళ్ళు ఏం తిన్నారో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్నం తిన్నాళ్ళు ఎవరైనా సరే వర్మ గారు ఏం తింటున్నారు లాంటి వ్యక్తిగత విమర్శలు మీ వ్యక్తిగతం చేయలేదండి శాఖర్ రెడ్డి గారు, మీ వ్యక్తిగతం చేయాల వాడు గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతం చేయాల, వ్యక్తిగతం అంటే అర్థం చేసుకుంటారు సార్. మీరు మీ అభివృద్ధి గురించి చెప్పండి సార్, మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చెప్పండి, ఈ 4 సంవత్సరాల 10 నెలల అభివృద్ధి చెప్పండి. వర్మ గారు నేను చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దళితులు దూరం అయిపోతారండి. కోడికొత్త శ్రీనికి ఎప్పుడు బెయిల్ రాకపోతే ఎలక్షన్ స్టంట్ గా ఇప్పుడు బెయిల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి?